వ్యాధి పట్ల ప్రజలలో అవగాహన పెంపొందించాలని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేందర్ ప్రసాద్ అన్నారు. విశాఖపట్నం జిల్లా పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రపంచ ఎయిడ్స్ నిర్మూలన దినోత్సవ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. ఎయిడ్స్ వ్యాధి బారిన పడిన చిన్నారులతో మాట్లాడి చదువు, యోగా క్షేమాలు స్వయంగా అడిగి తెలుసుకున్నారు. దీనిపై మరింత సమాచారం మా విశాఖ స్పెషల్ కరెస్పాండెంట్ దుర్గా ప్రసాద్ అందిస్తారు. విశాఖలో ఈరోజు ఎయిడ్స్ డేస్ పురస్కరించుకొని అవగాహన కల్పిస్తూ ఒక భారీ ర్యాలీ నిర్వహించారు. దీనిపై మాట్లాడిన మనతో పాటు డాక్టర్ రమేష్ గారు ఉన్నారు. ఆయన మాట్లాడి తెలుసుకుని పెంచాను సార్. ఈ ర్యాలీ కొంచెం చెప్పండి, దీని మీద ఏవైనా చాలా కనిపిస్తున్నారు. ఈరోజు ర్యాలీ జరిగింది కదా, దాని కొంచెం. ఈరోజు ప్రపంచ ఎయిడ్స్ దిన సందర్భంగా డిసెంబర్ 1న కలెక్టరేట్ నుంచి జిల్లా పరిషత్ వరకు భారీ ర్యాలీ నిర్వహించాము. దీంట్లో నర్సింగ్ స్టూడెంట్స్, ఎన్జిఓస్ పార్టిసిపేట్ చేశారు. ఈ ర్యాలీలో జిల్లా కలెక్టర్ గారు ఫ్లాగ్ ఆఫ్ చేశారు. డిఎంహెచ్ఓ గారు, కేజీ సూపరింటెండెంట్ గారు, ఆంధ్రప్రదేశ్ ప్రిన్సిపల్ గారు అందరూ పార్టిసిపేట్ చేశారు. ఈ ర్యాలీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే యూత్లో అవగాహన కల్పించడం గురించి, హెచ్ఐవి ఏ రకంగా వస్తుంది, ఏ రకంగా రాదని అవగాహన కల్పిస్తున్నాము. అలాగే హెచ్ఐవి గురించి స్టిగ్మా, డిస్క్రిమినేషన్, వివక్ష చూపకుండా ఉండడం గురించి ఈరోజు హెచ్ఐవి బాధిత పిల్లలతో పాటు కలెక్టర్ గారు బ్రేక్ఫాస్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా హెచ్ఐవి గురించి యువతలో మనం అవగాహన కల్పిస్తున్నాము. హెచ్ఐవి గురించి ఇంకా అపోహలు ఉన్నాయి ఇంకా యూత్లో, కాబట్టి అవగాహన కల్పించి హెచ్ఐవిని రాకుండా మనం ప్రివెంట్ చేయడానికి హెల్ప్ చేస్తున్నాము. అలాగే ఈరోజు మన జిల్లాలో అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోనూ అర్బన్ పిహెచ్సిలో కూడా హెచ్ఐవి టెస్టింగ్ చేస్తున్నాము. అలాగే మన గేజెచ్లో కానీ గవర్నమెంట్ హాస్పిటల్ అన్నింటిలో కూడా మనం ఏంటంటే స్టాఫ్తో అవగాహన కల్పిస్తున్నాము. హెచ్ఐవి ఏ రకంగా రాదని కూడా అవగాహన కల్పిస్తున్నాము. త్రూ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా, త్రూ పాంప్లెట్స్, పోస్టర్స్, కళాజాత్ర, అలాగే వాటి అన్నిటి ద్వారా కూడా అవగాహన కల్పిస్తున్నాం జిల్లాలో కూడా. ఈరోజు హెచ్ఐవి ప్రివెన్షన్ బెటర్ దెన్ క్యూర్ కాబట్టి ప్రివెన్షన్కి మనం హెల్ప్ చేస్తున్నాం జిల్లాలో. గతంలో అంటే గతంలో ప్రచారాలు చేశారు, బోర్డులు పెట్టారు, హోర్డింగ్స్ పెట్టారు, అవగాహన కల్పిస్తూ. ఈ మధ్య తగ్గిందండి, మీరేం చెప్పి? ఇప్పుడు ప్రచారం బోర్డ్స్, హోర్డింగ్స్ పెడుతున్నామండి. వాల్ రైటింగ్స్ కానీ, హోర్డింగ్స్ కానీ, అలాగే ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియాలకు చెప్తున్నామండి. రెడ్ క్లబ్స్ ద్వారా కూడా అవగాహన కల్పిస్తున్నాం జిల్లాల కాలేజీల ద్వారా కూడా. అలాగే మన ప్రతి జిల్లాలో కూడా ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోనూ, హాస్పిటల్లో కూడా వాల్ రైటింగ్స్ చేయిస్తున్నామండి. హోర్డింగ్స్ కూడా పెడుతున్నాము. పాంప్లెట్స్, తర్వాత పోస్టర్స్ కూడా మనం అన్ని కాలేజీల్లో కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నామండి. అలాగే రెడ్ రిబన్ క్లబ్స్, అలాగే ఎస్సే రైటింగ్ కాంపిటీషను, ఎలక్ట్రిషన్ అనేది కూడా కాంటాక్ట్ చేస్తున్నాం. జిల్లాలో అవగాహన పూర్తి స్థాయిలో కల్పిస్తున్నాం సార్ జిల్లాలో. మొత్తానికి ఏదైతే జిల్లాలో పూర్తి స్థాయిలో ఆ ప్రజలకే, యూత్కి అవగాహన కల్పించేందుకు ఈరోజు వరల్డ్ ఎయిడ్స్ డే పురస్కరించుకొని జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో ఈరోజు భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ జెండా ఊపి కార్యక్రమం ప్రారంభం జరిగింది. డిఎంహెచ్ఓతో పాటు పలువురు వైద్య సిబ్బంది కూడా పాల్గొన్నారు. మరింత విస్తృత ప్రచారం కల్పిస్తేనే దానికి ప్రజల్లో, యువతలో ప్రధానంగా చైతన్యం కల్పించే దిశగా అడుగులు వేస్తామని చెప్పి కూడా డాక్టర్ రమేష్ మనతో చెప్పడం జరిగింది. విలేజ్ న్యూస్ కిషోర్తో దుర్గా ప్రసాద్, వైకే న్యూస్, విశాఖపట్నం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.